మాక్సిమం నేను మీకు నా రెగ్యులర్ రొటీన్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, కొంచెం హెల్తీగా మెయింటైన్ చేయాలి. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను రెగ్యులర్గా తీసుకుని నా హెల్తీ డయట్ లడ్డు ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. ½ కిలో బాదం తీసుకున్నాము. ఇది కట్ చేసి పెట్టుకున్నాము. కొంచెము దూరగా వేయించుకుంటున్నాం, ఎక్కువ కాదు. హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసేసాను అనమాట. స్వీట్ అన్ని కరెక్ట్గా ఉంది, సరిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఆల్రెడీ మీరు అందరూ తమ్ముళ్ళు చూసేసారు కదా. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మాక్సిమం నేను మీకు నా రెగ్యులర్ రొటీన్లో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, ఎస్పెషలీ నా లిక్విడ్ డయట్ కానీ నా ఫుడ్ డయట్ కానీ అన్నీ చూసేసారు కదా. సో దీని మధ్యలో డయట్ అనగానే ఫుడ్ అని మానేసి డయట్ చేయాలనేసి కాదు. సో డయట్ కూడా అంటే ఎలా అంటే కొంచెం హెల్తీగా మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మనము తగ్గినా కూడా మరీ తగ్గిపోయాము అన్నట్టు ఉండదు. కాబట్టి నేను రెగ్యులర్గా నా డయట్ దాంట్లో కొన్ని హెల్దీ ఏమంటారు డెజర్ట్ లాగా కొన్ని స్వీట్స్ అయితే నేను తింటాను అనమాట. కాబట్టి ఈరోజు మీకు దాన్ని మేము ఎలా చేసుకుంటాము ఇంట్లోనే అనేది ఈరోజు అయితే నేను చూపిస్తాను. అండ్ ఇందాకే చెప్పినట్టు హెల్దీ లడ్డు అంటే కొంచెం దాన్ని చాలా కాంప్లికేటెడ్ అన్నమాట చేయడానికి. సో నేను ఒకదానే చేయాలంటే అట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నాకు అంత మంచిగా చేయడానికి వంట అయితే రాదు. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను రెగ్యులర్గా తీసుకుని నా హెల్దీ డయట్ లడ్డు ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. సో దీన్ని ఈరోజు నాకు మా అత్తయ్య గారు చేస్తున్నారనమాట. రెగ్యులర్గా కూడా తనే చేస్తారు, నేను చేయను. సో కాబట్టి ఈరోజు ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఏంటంటే అన్ని రకాల వంట అయితే మా అత్తయ్య చాలా చాలా బాగా చేస్తారు. కొంచెం నాన్ వెజ్ అసలు తినరు కాబట్టి నాన్ వెజ్ అసలు అంతగా ఉండదు, చేస్తే ఎప్పుడో వెరీ రేర్. కానీ వెజ్ పరంగా చూస్తే అన్ని వెజ్ కర్రీస్ కానీ పప్పుస్ కానీ సాంబార్ ఎవ్రీథింగ్ వాజ్ హాసమ్. అండ్ దాంట్లో కూడా ఈ హెల్తీ డయట్ అయితే ఇంకా అద్భుతంగా చేస్తారు. కాబట్టి ఈరోజు ఎలా చేయబోతున్నారు అనేది చూపిస్తాను. సో ఆంటీ చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నాం? డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు చిన్నప్పుడు మీరే నేర్చుకున్నారా? ఇది మీ అమ్మ నేర్పించారా? అండ్ దీంతో పాటు ఈ కొబ్బరి స్వీట్ కూడా అంతే, చాలా బాగా చేస్తారు, హెల్దీ కాబట్టి. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అంటే నాకు కానీ యశ్వంత్ కానీ ఉత్తిగాల డ్రై ఫ్రూట్స్ తినాలి అంటే అసలు నచ్చదన్నమాట. కానీ నేను మిల్క్ షేక్ అయితే నేను తీసుకుంటాను, అది కూడా ఎలా చేసుకుంటాను అనేది చూపించాను. సో దాంతోపాటు రెగ్యులర్గా మనం డ్రై ఫ్రూట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ తినాలి. కాబట్టి ఇలాంటి ఒక లడ్డు చేసుకొని తింటే రోజు ఎన్ని తినాలంటే రోజుకి 1 2 ఎన్ని పర్వాలేదు, కానీ ఒకటి తిన్నా కూడా ఎనర్జీ. ఎస్, ఓల్ డే ఎనర్జీ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు చాలా హెల్దీ. సో ఉత్తిగా ఇలా ఒక్కటొక్కటే తినాలి అంటే మేబీ చాలామందికి ఇష్టమేమో ఉత్తిగా తినడం, బట్ నాకైతే ఇష్టం లేదు అలా ఉత్తిగా తినడం. కాబట్టి సో అన్నీ మిక్స్ చేసుకొని ఇలా అయితే చేస్తామన్నమాట. అండ్ ఏమేమి తీసుకున్నారంటే ఇప్పుడు కాజు, బాదం, ఖజూరా, పిస్తా, వాల్నట్స్, పంకిన్ షీట్స్, అన్ని షీట్స్, గింజలు, కర్బూజా, అవును, డేట్స్, ఇది ఏమంటారు? ఇది అంజూరమా. సో ఇవన్నీ వేసి అయితే వితౌట్ షుగర్ కదా? షుగర్ బెల్లం లేకుండా దీంట్లోనే తీపికి వచ్చి మనము ఖజూరాలు వాడుతున్నాము. దాంతోపాటు వెండు ద్రాక్ష కూడా వాడుతున్నాము. వెండు ద్రాక్ష, ఓకే. పుల్లగా తీయగా అన్ని టేస్ట్ ఉంటాయి కాబట్టి అన్ని రకాలు. ఇది కూడా కొంచెం పులిపే ఉంటుంది. గ్రేప్సా? డ్రై గ్రేప్స్, అంజూరా కానీ బాగుంటుంది. కొంచెము సప్పిడి వస్తుంది కదా. కాజు, బాదం, గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా కొంచెం చెప్పగలం. నువ్వులు కూడా వాడుతున్నాం మనం. ఓకే, కొంచెం దూరగా ఎంచేసి పచ్చిగా లేకన్నా ఖజూరాయి పచ్చిగానే వేసుకుంటాము. ఓకే, పేస్ట్ చేసి. వెండి దాచి కూడా పేస్ట్ చేస్తాం, ఎందుకంటే లడ్డు కట్టడానికి రావాలి కదా, అన్ని నవ్వుకుంటా తినేదానికి వీలు కాదు. కొన్ని నెయ్యి వాడట్లేదు కదా? నెయ్యి వాడలే, బెల్లం వాడలే, ఎస్, చక్కెర వాడలే. ఎస్, అందుకే అన్నాను
ఇది ఒక హెల్దీ డయట్ లడ్డు అనేసి. బికాజ్ డయట్ చేస్తున్నాము అంటే మనకు డెఫినెట్లీ క్రేవింగ్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ డెజర్ట్స్. సో స్వీట్ తినాలని క్రేవింగ్ ఉంటుంది. బట్ డయట్ని అయితే మనము చీట్ మీల్ రోజు చేయలేము, వీక్లీ ఒకసారి మాత్రమే చేయగలము. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది అనమాట. కొంచెం బిజీగా ఉంటాము, నాట్ పాసిబుల్, బట్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే హెల్తీగా ఇంట్లోనే టైం తీసుకొని ఏమంటారు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మంచిగా హోల్ డే ఎనర్జీ మనం రెగ్యులర్గా తింటూ వస్తుంటే చాలా సూపర్ ఎనర్జీ అనమాట. సో ముందుగా అయితే మనము కట్ చేసుకుంటున్నాము, కాజు కట్ చేసుకుంటున్నాము. బాదం ఆల్రెడీ నైటే కట్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేయడానికి కొంచెం చాలా కాంప్లికేటెడ్. అయినా కూడా నేను, మా నాన్న, మా అత్తమ్మ ముగ్గురు కలిసి ఆల్రెడీ కట్ అయితే చేసి పెట్టుకున్నాం. అంటే ఏదైనా క్వాంటిటీ పరంగా వేస్తున్నారా, ఇంత వేయాలి అంత వేయాలి అనేసి? అది అంతలేదు, కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. మనం అందాజుగా వేసుకుంటాము. మాకు ఒకవేళ కొంచెం తీపట్ల తక్కువ ఉందనుకో అప్పుడు కొన్ని ఖజూరాలు వేస్తే సరిపోతుంది. మనం ఏమి బెల్లం అట్లా ఏమి వేయలేదు కదా దీంట్లో. మనం దాని వచ్చేదాన్ని బట్టి కానీ ఇప్పుడైతే ఖజూరా ఇది బాదము కాజు ఈక్వల్గా వేస్తాను. ఓకే, రెండు ఈక్వల్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ కొంచెం 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 ½ కిలో బాదం తీసుకున్నాము, ఇది కట్ చేసి పెట్టుకున్నాము. కొంచెము దూరగా వేయించుకుంటున్నాము, ఎక్కువ కాదు, కొంచెం మీడియం. ఇది మనము స్టవ్ కూడా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెట్టినంటే కొంచెం మాడినట్టు అయితే అప్పుడు చేదు వస్తుంది. బాదం పప్పు మనం కొంచెం త్వరగా వేయించుకున్నాం. జీడిపప్పు కూడా దానికి ఈక్వల్గా తీసుకున్నాం. ఇది కూడా మనం దించుకుంటాం ఇప్పుడు. ఇంకా చాలు, కొంచెం వేగితే చాలు, ఎక్కువ వేయాలి. వేడింది కదా. వాల్నట్స్ కొద్దిగా తీసుకుంటున్నాం. డ్రై ఫ్రూట్స్లో మనం అన్నీ వాడితే మంచిదనే దాంతో కొద్దిగా తీసుకుంటున్నాం, లేకపోయినా పర్వాలేదు కొద్దిగా. ఇవి కొన్నే కదా తొందరగా అయిపోయి. గుమ్మడి సీడ్స్, గుమ్మడి గింజలు అంటారు. అది అప్పుడే చిటపట అంటున్నాయి. కర్పూస సీడ్స్, దీన్ని కర్పూస విత్తనాలు అంటారు, కర్పూస గింజలని కూడా అంటారు. 3 విధాలుగా అనుకోవచ్చు. పొత్తిరుడు గింజలు అంటారు. ఏంటన్నా మనం తెలుగులోనే కదా వీడియో చేసేది. ఈ పొత్తిరుడు గింజలు అంటే కూడా సరిపోతుంది. సార్ ఇది కూడా సిట్టు పెట్టండి. నువ్వులు కావాలంగా, నువ్వులు మంచిది, ఎవరికైనా రక్తం వస్తుంది. దాదాపు డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగానే కదా మనం చేసుకుంటాం. నువ్వులు కూడా మనం ఎక్కువ వేయించుకోవడం లేదు, దూరగా కొంచెం.
ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక మనం ఇంకా ఖర్జూరాలు మనం విత్తనాలు తీసేస్తాం దీంట్లో, ఎందుకంటే ఇది పేస్ట్ లాగా తీసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో కలిపి లడ్ల మాదిరి తయారు చేసుకోవడానికి. అది లడ్లు దీంతోనే ఇంకా మనం బెల్లం వాడడంలా, చక్కెర వాడడంలా, నెయ్యి వాడడంలా డ్రై ఫ్రూట్స్తో. ఈ ఖర్జూరాలు రోజు పొద్దున్నే మనం 2 తిన్నా కూడా మనకి ఎనర్జీ ఉంటుంది, రక్తం కూడా బాగా వస్తుంది. మనకు ఎప్పటికీ ఖర్జూరాలు తింటే ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము కిస్మిస్ వేసుకుంటాము, దీని ఎండు దాచి అని కూడా అంటారు. ఇంకొకటి అంజూర, ఈ 2 ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం. మళ్ళీ ఇది ఖర్జూర చేస్తాం. ఇదే లడ్డు లాగా వచ్చింది, కానీ మనం ఇంకా ఖర్జూరాలు వేసుకుంటాము. ఇది చాలా మెత్తగా ఏం అవసరంలా, కొంచెం ఇలా ఉంటే అక్కడక్కడ పలుకులు మాదిరి బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, కొంచెం దూరగా. ఇప్పుడు సెరీస్ వేస్తాను. మళ్ళీ ఇది ఎండు దాస, అంజూర, మన ఖర్జూర తీసుకున్నాం కదా పేస్ట్ లాగా, అది కలుపుకొని ఇంకా ఉండలు చేసుకోవడమే. కానీ మనం కావాలంటే కొంచెం తేనె కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక పక్క నుండి మనకు లడ్డు చేయడానికి వస్తుంది. ముందు కొంచెము అదే ఒకసాట అయ్యి ఒకసాట కాక ఉంటుంది కదా, మనం ఒక పక్క నుండి కలుపుకుంటూ రావాలా. ఇలా ఇప్పుడు ఎలా ఉందంటే మనం బెల్లంతో పాకం పట్టినట్టు చూసేదానికి అలా ఉంటుంది, కానీ మనం ఏ పాకం పట్టలే, అంతా డ్రై ఫ్రూట్స్. ఎన్ని రోజులైనా ఇది డ్రై ఫ్రూట్స్ మనము, ఎందుకంటే అన్నీ ఒకసారి కలుపుకొని మిక్స్డ్గా తినలేం కదా మల్టీగా, అందువల్ల మనం అన్నీ కలుపుకొని ఇట్లా లడ్డు రావాలంటే మనకు డ్రై ఫ్రూట్స్, ఇది ఖర్జూరము, ఎండుదాచ, అంజూరం మనం పేస్ట్ లాగా చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేంపుకొని కొంచెం దూరగా చేసుకొని, కాకపోతే మనం ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఒకసారి తినలేం కదా కలుపుకొని, అందువల్ల ఇలా చేసుకుంటాను. ఇది ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే పుల్లగా, తీయగా, కొంచెం ఈ కాజు ఎంత మనకు తెలుసు కదా టేస్ట్ ఉంటుందని, బాదము, కాజు. సో చూస్తున్నారు కదా ఎంత ప్రాపర్గా, నీట్గా. యాక్చువల్లీ మనము రెగ్యులర్గా ఎక్కడైతే కొనుక్కొని తింటామో బయట, సో సేమ్ అట్లానే ఉంది లుక్, కానీ టేస్ట్ నేను ఇంకా చేయలేదు, ఎందుకంటే అన్ని చేసిన తర్వాత లాస్ట్లో టేస్ట్ చేద్దాం అనేసి. అంటే ఇది యశ్వంత్ ఫేవరెటా? యశ్వంత్ వాళ్ళ నాయన తెస్తాను ఇది బయట ముందు, అప్పుడు చిన్నప్పుడు. ఇది కాజుతో మామూలుగా అది డైమండ్ షేప్ చేస్తారు చూడు, కాజు బర్ఫీ అది. ఇంకొకటి కొబ్బరిది ఉంటుంది, అది కూడా తెస్తాను. అంటే సేమ్ దీని మాదిరి బెడ్ మాదిరి ఉంటుంది, కానీ కాకపోతే అది కొబ్బరితో తయారు చేస్తారు, అది తెస్తాను. సో ఏంటంటే ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేసామన్నమాట. సో ఇందులో ఇంకా మీకు ఏమైనా కావాలన్నా మీరు ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ దో క్వాంటిటీ కూడా అంతే, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు లడ్డు చేసుకోవచ్చు. సో రోజులో ఒకవేళ మనము ఏదైనా జ్యూస్ అట్లా తాగి ఇది ఒక్క లడ్డు కనుక తింటే సో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఫుల్ డే ఎనర్జీ, ఒత్తిగా తినాలంటే అవ్వదు కాబట్టి, సో 100% నా హెల్తీ డైట్లో దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ అనమాట.
బట్ ఏంటంటే ఇవన్నీ చేసుకోవాలంటే కాంప్లికేటెడ్, ఇందాకే చెప్పినట్టు నేను ఒకదానే చేసుకోలేను కాబట్టి సో రెగ్యులర్గా అయితే డ్రై ఫ్రూట్స్ షేక్ అయితే తాగుతాం అనమాట. సో వీక్లీ థ్రైస్ మిక్స్ చేయకుండా అలా ఉత్తిగా తినలేననేసి అన్నీ మిక్స్ చేసేసి, సో ఇంకా ఇది వచ్చింది కాబట్టి అప్పుడు ఆ మిల్క్ షేక్ అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది బయటికి సూట్లోకి కూడా ఎత్తపోయి సో ఇంకా జస్ట్ బాక్స్లో నేను షూట్కి కూడా క్యారీ చేస్తాను కాబట్టి అక్కడ ఈజీగా ఆ ఇడ్లీ దోశలు తినడంతో అయితే బ్యాలెన్స్ అయిపోద్ది. అండ్ షూట్ ఎప్పుడు ప్యాకప్ అవ్వద్దు అసలు తెలియదు కాబట్టి, సో నైట్ అంతా ఎనర్జీగా ఉండాలంటే 100% ఎనర్జీ ఫుడ్ అయితే తీసుకోవాలి. కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు దీంట్లో, ఇంకా వేసుకోవచ్చు కానీ కాకపోతే అది తేనె మరి స్వీట్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న షుగర్సే మనము ఇది అయిపోయింది అనమాట, బ్యాలెన్స్ అయిపోయింది. షుగర్ కావాలి అనుకునే వాళ్ళు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా. బట్ మేమైతే షుగర్ కానీ బెల్లం కానీ హనీ అట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు. సో షుగర్ యా సరిపోయింది. స్వీట్ యా నాట్ ఈవెన్ గీ కూడా మనం రోస్ట్కి కానీ దేనికి యూజ్ చేసుకోలేదు. సో దట్టు మనకు స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అస్సలు సరిపోదండి. ఇంకా హెల్తీ డైట్తో మనం ప్రాపర్గా రోజుకి ఒకటి తింటాను అని మనం పెట్టుకుంటే, సో రోజుకి ఒకటి తింటే అక్కడ అయిపోతుంది కదా 30 లడ్డూస్. సో కాబట్టి వేస్ట్ అయితే అవ్వదు. కానీ ఏంటంటే పేషెన్స్ కావాలి, టైం తీసుకొని మన కోసం హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి. సో ఫైనలీ మా హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసేసాను అనమాట. లిటరలీ మనకు అంత టైం పట్టలేదు, అంటే ఆయన కూడా 2 hours ఈజీగా పట్టింది అనమాట. ఏంటంటే ఇవన్నీ వేయించుకోవడానికి చేయడానికి అంత టైం పట్టలేదు, కానీ దాని కటింగ్స్కే ఎక్కువ టైం పట్టింది. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ అవర్ హెల్దీ లడ్డు. స్వీట్ అన్ని కరెక్ట్గా ఉంది, సరిపోయింది. అందుకే మనం అన్ని రకాలు వేసుకున్నాం. ఒకవేళ స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా పులుపు, ఏ కాజు కొంచెం చప్పగా ఉంటుంది కదా, బాదము, నువ్వులు, చేదు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కలిపి వేసుకుంటే తీపి కూడా ఎక్కువ అనిపించదు. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బాగుంది. అండ్ దాని మధ్యలో ఈ నువ్వులు కదా, ఇది వైట్ కలర్, ఈ నువ్వులు కూడా నోట తగ్గుతుంది. అండ్ దట్ స్వీట్ వాస్ పర్ఫెక్ట్. నాకు కూడా ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా నాకు అసలు నచ్చదు అనమాట, అసలు స్వీట్ కూడా తెలియట్లేదు. అండ్ ఇంకా ఇందాకే చెప్పినట్టు నెయ్యి లేదు, హనీ లేదు, తర్వాత బెల్లం లేదు, నో షుగర్, నథింగ్. సో దీంట్లో ఉన్న న్యాచురల్ స్వీటే ఉంది కాబట్టి ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అసలు ఎవరైనా తినొచ్చు, యా ఎవరైనా తినొచ్చు అనమాట. ఇట్స్ పర్ఫెక్ట్, అంటే పర్ఫెక్ట్ ఉంది. మొట్టమొదటిగా చేసిన వీడియో బాగా వచ్చింది. ఈ మధ్యలో నువ్వులు చాలా బాగుంది, తెలుస్తుంది నవ్వుతుంటే. నువ్వులు వేయించితే సేదు ఉండవు, ఎక్కువ వేయించకన్నా దూరగా. ఏమైనా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా లైట్గా వేయించుకున్నాం. ఎక్కువ వేయించితే మళ్ళీ సేదు వస్తుంది. ఏది కూడా కొంచెం వేయించుకోవాలి, ఎందుకంటే అవి వేయించడం కూడా మనము డ్రై ఫ్రూట్స్ ఏం చెడిపోవు, కానీ కొంచెం వేయించితే కొంచెం కరకర అంటూ ఉంటుంది. సో అనుకున్నట్టు డ్రై ఫ్రూట్ లడ్డు అయితే అదిరిపోయింది, సూపర్గా వచ్చింది. సో ఇది మెయిన్ నా హెల్తీ లైఫ్ స్టైల్లో, నా డయట్లో నాకు హోల్ డే ఎనర్జీ ఇచ్చే హెల్దీ లడ్డు ఇస్ డ్రై ఫ్రూట్ లడ్డు. సో మీరు కూడా అంతే ట్రై చేయండి, బికాజ్ మా అత్తయ్య చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పారు కాబట్టి. ఒకవేళ మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, 100% రెస్పాండ్ అయితే అవుతాము. సో ఐ హోప్ మీరు కూడా ఇది ట్రై చేస్తారని అనుకున్నాను. సో చూసారు కదా, మీకైతే నేను అంటే రెగ్యులర్గా నేను ఏదైతే హెల్దీ ఫుడ్ గురించి ఒకటి పర్టికులర్గా తీసుకుంటాను అదైతే నేను మీకు చూపించాను. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ డెఫినెట్లీ నేను కూడా అనుకుంటున్నాను మీరు కూడా అంటే ట్రై చేస్తారు. అండ్ ఒక్కవేళ మీరు కూడా ఇదన్నీ ఆల్రెడీ మీరు చేస్తూ ఆల్రెడీ తింటూ ఉంటే ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే డయట్ అనగానే ఫుడ్ అని మానేసి డయట్ చేయాలనేసి లేదు. సో ఏంటంటే ఫుడ్ని బ్యాలెన్స్ చేసి దట్టు హెల్తీ ఫుడ్ తింటే చాలా మంచిగా ఉంటాం అన్నమాట. సో అది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మిమ్మల్ని ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.